నమస్తే బ్యూటిఫుల్ పీపుల్, అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మేమైతే రిక్కీ బర్త్డే డెకాస్ కోసం ఇక్కడకైతే వచ్చేసాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. బర్త్డే డెకాస్ లోనే ఎన్ని వెరైటీస్ ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఇన్ని వెరైటీస్ ఉంటే సెలెక్షన్ చేసుకోవడం కొంచెం కష్టమైపోతుంది కదా, అందుకే చాలా టైమే తీసుకున్నాం అనమాట బర్త్డే డెకాస్ కోసము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. బెలూన్స్ దగ్గర నుంచి క్యాప్స్, నెంబర్స్ అలాగే చాలా ఉన్నాయి అనమాట. అలాగే బేబీ కోసం టాయ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆల్ ఇన్ వన్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. అన్ని వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా. హోమ్ డెకార్స్ కూడా ఉన్నాయి అన్నమాట. బేబీ టాయ్స్ కానీ మన మ్యారేజ్ థీమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చాలా మంది చేయించుకుంటున్నారు. మ్యారేజ్ థీమ్స్, ఎంగేజ్మెంట్ థీమ్స్ అలాగా చాలా మంది చేయించుకుంటున్నారు కదా. సో అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఇక్కడ ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి రామ్నగర్ లో ఉంటుంది, పూర్ణ మార్కెట్ లో ఉంటుంది. పూర్ణ మార్కెట్ లో ఉంది. అలాగే రామ్నగర్ లో అయితే జుడియో ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. ఇంకా ఇన్ని వెరైటీస్ ఉంటాయని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా ఉన్నాయి మోడల్స్ కానీ కలెక్షన్స్ కానీ. సో చూస్తున్నారు కదా, ఇంత లుకింగ్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా టాయ్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో. ఇంకా రిక్కీ అయితే వెళ్ళిన దగ్గర నుంచి ఆ టాయ్స్ దగ్గరే ఆడుతూ ఉన్నాడు అనమాట. అవి కావాలని వాడికి అసలే కాసి పిచ్చి. ఇంకా అక్కడ అయితే చాలా ఉన్నాయి. సో ఇంకా బర్త్డేకి సంబంధించిన పార్టీ, ఈ చిన్న చిన్న పార్టీస్ కి సంబంధించినవన్నీ ఉంటాయి అనమాట. ప్లేట్స్ కానీ, కప్స్ కానీ, గ్లాసెస్ కానీ. సో ఇంకా అన్ని మనం బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడికి వెళ్తే అన్ని ఉంటాయి. సో మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, వైజాగ్ పార్టీ షాప్ అని చెప్పి. సో మీరు అక్కడ చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది రీజనబుల్ ప్రైజెస్ అని. సో ఇంకా ఇక్కడ అన్ని వెరైటీస్ కి సంబంధించిన ఉన్నాయి. ప్రతి ఒక్క ఫెస్టివల్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ దొరికేస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా రిక్కీ అయితే తిరిగేస్తున్నాడు. వాడి బొమ్మలు టాయ్స్ కార్స్ ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. సో మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. రంగోలీ థీమ్స్ కానీ, మ్యాట్స్ కానీ, గ్రాస్ కానీ ఇలాగా అన్ని ఉన్నాయన్నమాట. అసలు ఇంకా ఇక్కడ పూలదండలు ఉన్నాయండి. హోమ్ డోర్స్ కి సంబంధించినవి అయితే ఎంత పెద్దగా ఉన్నాయో వరమాటలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అన్ని కలర్స్, మనకి చాలా కలర్స్ ఉన్నాయి అండ్ చాలా మోడల్స్ లో ఉన్నాయి. మీకు చూస్తుంటేనే అసలు అర్థమైపోయి ఉంటది కదా ఎంత కలెక్షన్ ఉంది అనేది. నేనైతే చిన్నది అనుకున్నాను కానీ షాపు నేను ఇన్స్టాగ్రామ్ లో చూసే వెళ్ళాను. బట్ ఇంత ఉంటదని అసలు అనుకోలేదు. చాలా పెద్దగానే ఉంది అండ్ అన్ని మోడల్స్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మనకి పూజ సెట్స్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి. మనం వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి ఇంకా చాలా రకాల పూజలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే చాలా ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి వీటి దగ్గర. బ్యాంగిల్స్ ఉన్నాయి, దండలు కూడా ఉన్నాయి అనమాట. సో మీకు చూస్తుంటే అర్థమైపోయే ఉంటుంది ఎంత కలెక్షన్ ఉంది అనేది. చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒకటని కాదు అన్ని ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, హోమ్ డెకాస్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అసలు పూలదండలు అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మీకు చెప్తే అర్థం కదా, మీకు చూస్తేనే అర్థం అవుతుంది ఎంత కలెక్షన్ ఉంది అనేది. ఇంకా పిల్లలకి సంబంధించిన థీమ్స్ అయితే చాలానే ఉన్నాయండి. ప్రతి ఒక్కటి ఉన్నాయి పిల్లలకి సంబంధించినవి. ఇంకా హలోన్ థీమ్ అని ఉంటుంది కదా, సో వాటికి సంబంధించినవి కూడా ఉన్నాయండి. ఎంత బాగున్నాయి కదా, చిన్నవి క్యూట్ క్యూట్ గా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఎరేజర్స్ లో కూడా ఎన్ని ఉన్నాయో చూస్తున్నారా కలెక్షన్స్. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ కేఎఫ్సి స్టైల్లో కూడా ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ టైం చూసాను కేఎఫ్సి స్టైల్లో. అసలు చూడగానే షాక్ అయిపోయాను. కేఎఫ్సి స్టైల్లో ఎరేజర్స్. ఇంక ఇవి వచ్చేసి చిన్న చిన్న పెన్సిల్స్ క్యూట్ క్యూట్ గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఇంకా అసలు ఈ ఎరేజర్స్ అంటే మీరు నమ్ముతారా? ఐస్ క్రీమ్ స్టైల్లో ఎరేజర్స్. వామ్మో! అసలు ఎంత కలెక్షన్, ఎంత చాలా థింకింగ్ అయితే చాలా బాగా చేశారు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి కలెక్షన్స్ మాత్రం. బట్ ఇవైతే కొంచెం ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువే అనిపించింది. సో అందుకే ఇవైతే మేము తీసుకోలేదు. చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి అనేసి. చాలా కలెక్షన్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఐటమ్స్ లేనివంటూ లేదు, అన్ని ఉన్నాయి. సో క్లిప్స్ చూస్తున్నారు కదా, క్లిప్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైసెస్ అనేవి. సో చూస్తున్నారు కదా ఇంత కలెక్షన్ ఉందనేసి. క్లిప్స్ లో కూడా చాలానే ఉన్నాయన్నమాట వెరైటీస్ అన్ని కూడా. ఇంకా రిక్కీ అయితే నన్ను ఎక్కువ చూడలేదు, అందుకని ఎక్కువ తీయలేకపోయాను క్లారిటీగా ఏంటి అనేసి. సో చూస్తున్నారు కదా, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట.
బ్యాంగిల్స్ కూడా ఇక్కడ చాలానే ఉన్నాయండి. రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నవి ఇవి కూడా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా టాయ్స్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో, చిన్న చిన్నవి చాలా బాగున్నాయి కదా. స్పైడర్ మ్యాన్ అని, సూపర్ మ్యాన్ అని ఇలా అన్ని థీమ్స్ లో ఉన్నాయి. సో చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ప్రైజెస్ అనేవి కొంచెం ఇవైతే హెవీగా అనిపించాయి, హై అనిపించాయి నాకైతే ప్రైజెస్ వైస్ అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా బిందెలు, అవి మ్యారేజ్ సీజన్ కి సంబంధించిన బిందెలు కూడా ఉంటాయి. మనం వాటిని డెకరేట్ చేసుకునే పని లేకుండా వాళ్ళే డెకరేట్ చేసి ఇస్తున్నారు అనమాట. సో బాగుంది కదా. ఇంకా గ్లాసెస్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి గ్లాసెస్ అవన్నీ మనం తీసుకుంటాం కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా బాల్స్, గేమ్స్, ప్లేట్స్, ఇంకా సో చూస్తున్నారు కదా మ్యారేజ్ థీమ్స్. ఇందాక చెప్పాను కదా మ్యారేజ్ థీమ్స్ సంబంధించిన అన్ని చేస్తారు అని చెప్పేసి, అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇవి వచ్చేసి హోమ్ డెకర్స్ కి. సో అసలు నాకైతే ఇవైతే చాలా బాగా అనిపించాయి అండి. సో మీ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. వెంకటేశ్వర స్వామి వారు ఎంత బాగున్నారు కదా, అలాగే కృష్ణుడు ఐడల్, శివయ్య ఐడల్స్ ఎంత బాగున్నాయో చూడడానికి. ఎంత బాగున్నాయి. నాకైతే లుక్ అయితే చాలా బాగా అనిపించింది. సో హోమ్ డెకర్స్ చూస్తున్నారు ఎంత బాగున్నాయో. అసలు నాకైతే వెంటనే బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. బట్ ఇంకా ప్రెసెంట్ అయితే బర్త్డే డెకర్స్ కోసం వచ్చాం కాబట్టి బర్త్డే డెకర్స్ కి తీసుకున్నాము. ఇంకా ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడాలి హోమ్ డెకర్స్ సో ఎంత బాగున్నాయి కదా. సో మ్యారేజ్ థీమ్స్ అని చెప్పాను కదా, సో చూస్తున్నారు కదా మ్యారేజ్ థీమ్స్ అయితే ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు. సో ప్రతి ఒక్క ఫంక్షన్ కి, శ్రీమంతం ఫంక్షన్ కి, ఎంగేజ్మెంట్, బార్స్ అలావి ఇలా అన్ని ఫంక్షన్స్ కి ఇలా థీమ్స్ వైజ్ గా చేయించుకొని పెట్టుకుంటున్నారు కదా. సో అన్ని ఫంక్షన్స్ కి అయితే వీళ్ళు అవైలబుల్ గా ఉంటారని మనం ఆర్డర్ ఇచ్చినా చేస్తారనమాట. లేకపోతే అక్కడ రెడీమేడ్ గా కూడా ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో డాల్స్. సో ప్రతి ఒక్క ఫంక్షన్ కి అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో నాకైతే ఇవి చూడగానే చాలా బాగా అనిపించింది. అప్పుడైతే మా మ్యారేజ్ అప్పుడైతే ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు అన్ని ఇలా అందరూ చేయించుకుంటున్నారు కదా, ఇది ట్రెండింగ్ లో ఉంది కదా. సో హోమ్ డెకర్స్ కూడా చూస్తున్నారు ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అనేది. ఇక్కడ వీళ్ళ దగ్గర జర్మన్ సిల్వర్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి. ఒకసారి అవి కూడా కావాలంటే చెక్ చేసుకోండి. ఇంకా సో చూస్తున్నారు కదా పూలదండలు అయితే ఎన్ని ఉన్నాయో కలెక్షన్స్. ఇంకా ఇది లుక్ వైజ్ అయితే ఎంత బాగుందో, నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది. సో ఇంకా హోమ్ డెకర్స్ లోని చాలా బాగుంది కదా, ఎంత బాగున్నాయో. సో నాకైతే బాగా అనిపించింది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఇంకా మ్యారేజ్ థీమ్స్ లో అన్ని వెరైటీస్ కి సంబంధించినవి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మ్యారేజ్ థీమ్స్ లో మనకి బిందెలు అవి ఉంటాయి కదా, వాళ్ళు డెకరేట్ చేసి ఇస్తారు మనకి, చాలా బాగుంటుంది. ఇంకా బుద్ధుడు, చిన్న చిన్న బుద్ధుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డెకార్ ఐటమ్స్ కానీ, పూజా ఐటమ్స్ కానీ, మ్యారేజ్ ఐటమ్స్ కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. స్టోర్ విజిట్ చేయని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది కలెక్షన్ ఎలా ఉంది అనేది.